హలో ఆల్, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మేమైతే ఈరోజైతే ఒక మంచి ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ తెలిసింది, అండ్ అది మనకి దగ్గరలోనే ఉంది. సో దట్ ఈజ్ బల్కమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదండి బల్కంపేటలో. సో అక్కడికి వెళ్తున్నాము. ఇది మా పెళ్ళి నాటి మొక్క అనమాట. పెళ్ళప్పుడు మా మమ్మీ వాళ్ళు మొక్కారు కళ్యాణం చేపిద్దామని. సో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా అటు ఇటు ఆగిపోతూనే ఉంది. సో పిల్లలు పెద్దగా అవని పిల్లలు అది ఇది అనుకుంటా. అండ్ ఫైనల్లీ టుడే ఈజ్ ద డే. మాకైతే మొక్కు తీర్చడానికి మంచిగా కుదిరిందనమాట కార్తీక మాసంలో. సో మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాం. అండ్ మమ్మీ వాళ్ళు కూడా అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్లోనే కలుసుకుందామన్నారు. సో మేము కూడా ఇక్కడ అత్తయ్య వాళ్ళందరితో కలిసి మేము కూడా వెళ్ళిపోతున్నాము. సో బల్కమ్మ టెంపుల్ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానండి. బియ్యం పోయడానికి పెళ్ళైనాక ఒకసారి వెళ్ళాను, తర్వాత ఇదే అనమాట. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత, దగ్గరే ఉంది కానీ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము. సో మంచిగా అనిపించింది అండ్ ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. మనకి కళ్యాణం 10:30 తర్వాత స్టార్ట్ చేస్తారు. సో మనకి అక్కడ 9 వరకు ఉండమన్నారు. అండ్ కళ్యాణానికి ముందే మనము టెంపుల్కి వెళ్ళి లిస్ట్ అంతా రాసుకోవాలి. సో లిస్ట్ ప్రకారం మమ్మీ వాళ్ళు అన్నీ తెచ్చారు. అండ్ ఇక్కడ ఓడిబియ్యం పోస్తాం కదా, సో ఓడిబియ్యానికి అన్నీ రెడీ చేస్తున్నారు. వదిన వాళ్ళు ఆ మమ్మీ వాళ్ళు అంతా కలిపేస్తున్నారు ఓడిబియ్యం. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చూపిస్తున్నాను. సో చాలా పీస్ఫుల్ ఉంది. మార్నింగ్ కాబట్టి జనాలు కూడా ఎవ్వరు లేరు. అండ్ అది సండే కాబట్టి మార్నింగ్ అయితే ఎక్కువ లేరు, తర్వాత అయితే వచ్చారనమాట. అండ్ దర్శనం కూడా మంచిగా అయింది. సో ఫస్ట్ రాగానే మేమైతే దర్శనం చేసుకున్నాక మిగతా మనకి బియ్యం కలపాలి కదా, సో అవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఒక సైడ్ నుంచి. ఎక్కడికి వచ్చాం? ఏ గుడికి? హాయ్ చెప్పు యువ, హాయ్ చెప్పు. సో మేమైతే మార్నింగ్ 9 o'clock వచ్చేసాం కాబట్టి చాలా టైం ఉంది ఇంకా కళ్యాణానికి. 10:30 తర్వాత స్టార్ట్ అవుతుందంట. సో అప్పటి వరకు మేమైతే బియ్యం అయితే రెడీ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మమ్మీ అయితే కంకణాలు కడుతున్నారు. సో మమ్మీ, డాడీ, వదిన, చిన్నదిన అని వాళ్ళ పిల్లలు అందరు వచ్చేసారనమాట. పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయని అయితే స్కూల్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మా వదిన హాయ్ చెప్తున్నారు, వదిన అండ్ మమ్మీ. అండ్ ఇక్కడైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఫస్ట్ మనం తెచ్చుకున్న పంచామృతానికి కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చుకుంటాం కదా, సో అవన్నీ రాగి పాత్రలో పోయమన్నారంట. సో ఆ తర్వాత అందరిది కలిపి ఒకేసారి అమ్మవారికి అభిషేకం చేపిస్తారు. సో అందుకే అందరం దాంట్లో కలిపేస్తున్నాము. అండ్ ఇక్కడ మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము పంచకండువతో, మా హస్బెండ్. అండ్ ఇక్కడ గౌరమ్మ చేయమన్నారు. ఒక 5 kilos బియ్యం, 5 kilos తెల్ల బియ్యం ఉన్నాయి. అండ్ ఇక్కడ పుస్తే మట్టి చూపిస్తున్నాను. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం, ఫ్రూట్స్, దీపాలు అన్నీ. అండ్ ఇక్కడ అయ్యవారైతే పూజ అయితే స్టార్ట్ చేశారండి. సో మనం కంకణాలు కట్టాం కదా, ఆ కంకణాలు అందరిది కలిపి అక్కడ త్రిశూలానికి అండ్ అమ్మవారికి కంకణం కట్టిస్తున్నారు. అండ్ ఇక్కడ జంజనం అయితే వేస్తున్నారు అనమాట అందరిది కలిపి. అండ్ ఇక్కడ మనం పంచామృతం కలిపాం కదా రాగి పాత్రలో, సో దాంతో అభిషేకం చేపిస్తున్నారు. అండ్ ఆ తర్వాత అయితే రోజ్ వాటర్తో అభిషేకం చేపిస్తున్నారు. అండ్ మనం తెచ్చిన జీలకర్ర బెల్లం ఉంటుంది కదా, సో అందరిది తీసుకొని అమ్మవారికి పెట్టించారనమాట. సో చూపిస్తాను జీలకర్ర బెల్లం ఇక్కడ మనం రెడీ చేసింది. ఇదిగోండి, ఇది అనమాట. సో దీంట్లోంచి కొంచెం తీసుకున్నారు, అందరిది కావాలి కాబట్టి. సో అందరిది కలిపేసి పెట్టేశారు.
శ్రీనివాస్ గారు అమ్మవారు అన్నప్పుడు సభకు 100 రూపాయలు మీరు ఆనందించారు. వారికి సో ఇక్కడ కన్యాదానం కోసమని హస్బెండ్ చేతిలో ఒక కొడక అండ్ వైఫ్ చేతిలో ఒక కొడక పట్టుకొని ఇలా దోసిల్లో పట్టుకొని ఒకరికొకరు పట్టుకోమన్నారు, ఒకరి మీద ఒకరు. సో అలా పట్టుకున్నాక పంతులు గారు వచ్చి గోత్రం అవన్నీ చదివేసి మనకి చేస్తారనమాట కన్యాదానం. సో అలా జీలకర్ర బెల్లం తర్వాత కన్యాదానం అయితే చేపించారు అందరితో. చతుస్తారపర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు. పాండురంగారావు పుత్రాయ చతుస్తారపర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు. గోత్రోద్భవాయ అరుణ్ కుమార్ నామ దేశ్య సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపస్య కన్యా గోత్రోద్భవే శ్రవంతే నామ్నే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యాదానమహం కరిష్యే. కన్యాదాన సమయేన ఇది గోదాన భూదాన హిరణ్యదాన దుర్గమహం. అండ్ ఆ రోజు మాతో పాటు ఇంకా 8 మంది జంటలు కూర్చున్నారు కళ్యాణానికి. సో వాళ్ళందరికీ ఇక్కడే అరేంజ్ చేశారనమాట. అండ్ వాళ్ళతో పాటున వచ్చిన ఒక్కరిని కూర్చోబెట్టారు పక్కన, మిగతా వాళ్ళందరినీ పక్కన కూర్చోమన్నారు. సో అత్తయ్య, వదిన, చిన్న వదిన, పిల్లలందరూ పక్కన కూర్చున్నారనమాట, పిల్లలు సతాయిస్తారని. అండ్ పిల్లలైతే కళ్యాణం వరకు పడుకున్నారండి అందరూ. అండ్ ఇక్కడైతే మనం పుస్తమట్టే కూర్చాం కదా, సో ఆ మంగళసూత్రానికి పూజ చేస్తున్నాం అనమాట. విష్ణు వక్షస్థితాయ నమః. విష్ణుపత్నే నమః. శ్రీమన్నారాయణ నమస్తాయ నమః. దారిద్ర్య సంపినే నమః. దేవ్య నమః. ధర్మోపసమయ నమః. నవదుర్గాయ నమః. మహాకాళీ నమః. బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. వికారజ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వరాయ నమః. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాదేవి. ఓం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాదేవి రేణుకా పరమేశ్వరి నంబరభ్యో హేతునా కంఠభద్నామి శుభకే ఐలోక్యం మంగళం గురు మాంగళ్యం దంతునానేన జగద్రక్షక హేతునా కంఠభద్నామి శుభకే ఐలోక్యం మంగళం గురు మాంగళ్యం దంతునానేన జగద్రక్షక హేతునా కంఠభద్నామి శుభకే ఐలోక్యం మంగళం గురు సో అలా మంగళధార అయిపోయాక అమ్మవారికి మనము తలంబ్రాలు పోస్తాము. సో అలా మనతో అయితే తలంబ్రాలు పోపిస్తారనమాట అందరితో తర్వాత. సో ఇదిగోండి ఇప్పుడు తలంబ్రాలు చేపిస్తున్నారు. అక్కడ తాంబాలంలో అమ్మవారిని పెట్టారు. సో మనందరితో పోపిస్తారు. పదపోక్షరీణాం శుభనవధాన సుముహూర్తే సావధాన శుభదినే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన.
అలా తలంబ్రాలు అయ్యాక మనం తెచ్చుకున్న ఒడిబియ్యం కూడా అమ్మవారి దగ్గర పోసాక అండ్ మనం తెచ్చుకున్న నైవేద్యం ఉంటుంది కదా, సో అమ్మవారికి అది కూడా సమర్పించి పంతులు గారు అయితే హారతి ఇచ్చారండి. సో ఆ తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి మనమైతే పసుపు బొట్టు ఇచ్చామండి అందరికీ. అండ్ ఆ తర్వాత ఫొటోస్ అయితే దిగాము అందరితో. సో ఫ్యామిలీ అందరితో ఫొటోస్ దిగాక మమ్మీ వాళ్ళు లంచ్ తెచ్చారనమాట. సో అక్కడ అన్నదానం ఉంది కానీ క్లోజ్డ్ అయిపోయింది. సో లంచ్ తెచ్చారు కాబట్టి హ్యాపీగా బయటికి వెళ్ళి అందరం కూర్చొని లంచ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.